అందరికీ ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే రాగి పిండితో ఉప్మా ప్రిపేర్ చేసుకుందామా. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే ఉప్మా చేయాలనుకుంటున్నాం అదే కప్పుతో 4 కప్పుల వాటర్ని తీసేసుకొని సిమ్లో పెట్టి మరిగించేసుకుందాం. వేరొక బర్నర్ మీద ఒక బాండీ పెట్టేసుకొని పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. దీంట్లోనే కొద్ది కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే 2 అంగుళాల అల్లం ముక్కలు వేసేసుకొని ఉల్లిపాయ అనేది సాఫ్ట్గా మగ్గించేసుకుందాం. దీంట్లోనే అరకప్పు బొంబాయి రవ్వ, అలాగే దీంట్లో కప్పు దాకా రాగి పిండిని కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఒక 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసేసుకొని మరుగుతున్న వాటర్ని దీంట్లో వేసేసుకొని ఎక్కడెక్కడ ఉండలు కట్టకుండా బాగా దగ్గర పడే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తగినంత సాల్ట్, కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించేసుకుందాం. తర్వాత దీంట్లో జీడిపప్పు ఉలుకులు వేసేసుకొని మిక్స్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే రాగి పిండితో ఉప్మా రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.